Good evening, students. Today I would like to explain about a communication skills for the teachers and student. ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం మన క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ చదువుకున్నాం. ఈ క్లాస్లో ఫర్దర్గా మనం నేర్చుకునేది కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి టీచర్కి మరియు స్టూడెంట్స్కి ఎలా ఉండాలి అనే దాని మీద మనం నేర్చుకుంటాం అనమాట ఈరోజు క్లాస్లో. టీచింగ్ ఈజ్ ఏ జనరల్ కన్సిడర్ యాజ్ ఏ ఓన్లీ 50% నాలెడ్జ్ అండ్ 50% ఈజ్ ఏ పర్సనల్ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్. టీచింగ్ చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే టీచర్కి సబ్జెక్ట్ అనేది 50% అయితే వాళ్ళ కమ్యూనికేట్ చేసేది అది ఎంత పర్సెంట్ అంటే 50% ఉంటుంది అనమాట. కమ్యూనికేషన్ అది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇంపార్టెంట్ టు గివ్ ఏ క్వాలిటీ బట్ ఈజ్ ఏ క్వాలిటీ లెక్చర్ బట్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రజెంటేషన్ ఆఫ్ ద లెసన్ ఆర్ లెక్చర్ ఇన్ ఏ క్లాస్. అలాగే మన క్లాస్ ఎంత నేర్చుకున్నది అనేది కాకుండా ఎంత నాలెడ్జ్ ఉందన్నది కాకుండా మన ప్రజెంటేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అదే అంటున్నారు కమ్యూనికేషన్లో 50% మాత్రమే మన నాలెడ్జ్ ఉంటుంది, 50% మన కమ్యూనికేషన్ అనమాట. కమ్యూనికేషను డిపెండ్ అయి ఉంటుంది అనమాట. దాన్ని ఇప్పుడు మనం ప్రజెంటేషన్ చేసేటప్పుడు మన లెక్చర్ ఎలా ఇస్తున్నాము అదే ప్రజెంటేషన్ ఎలా చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని ఏంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ టీచర్స్ ఆర్ దస్ ఇంపార్టెంట్ యాజ్ దేర్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ ద పర్టికులర్ సబ్జెక్ట్ విచ్ దేర్ టీచ్. అలాగే మన టెక్స్ట్ బుక్లోది ఉన్నది ఆ లెసన్తో పాటు మన ప్రీవియస్ది నెక్స్ట్ ఫర్దర్ది ఫ్యూచర్ క్లాసెస్లో ఉన్న ఎక్స్టెన్షన్ అనమాట. వీ హ్యావ్ ఏ ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉన్నప్పుడు మనకు చాలా అది ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే టీచర్ అవేర్ అయి ఉండాలి. అదే అంటున్నాను, టీచర్ షుడ్ బి అవేర్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ టీచింగ్. అంటే టీచింగ్ అప్గ్రేడ్ అవ్వడం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ లేకపోతే స్లైడ్స్ కానీ లేకపోతే డిఫరెంట్ కైండ్స్ వాట్ ఎవర్ ద టెక్నిక్స్ ఆర్ అవైలబుల్ ఉన్న వాటిని కూడా మనం దానిలోనే చూసుకోవాలన్నమాట. దాన్ని కూడా మనం ప్రజెంటేషన్ చేయగలగాలి. దేర్ షుడ్ ఆల్సో రియలైజ్ దట్ ఆల్ ద స్టూడెంట్స్ హ్యావ్ ఏ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ చెప్పాం కదా. ఆ స్టూడెంట్స్ మనకి ఎంత వచ్చింది, మనం ఎంత నాలెడ్జబుల్ పర్సన్, మనం ఎంత ప్రజెంటేషన్ చేస్తున్నాము అనేది ఎంత ముఖ్యమో మనం స్టూడెంట్స్ లెవెల్కి అర్థమయ్యేటట్టు చెప్పడం. అంటే సమ్ స్టూడెంట్స్కి హ్యాస్ స్ట్రెంగ్త్ అండ్స్ ఉంటాయి, ఎవ్రీ స్టూడెంట్స్కి హ్యాస్ సమ్ స్ట్రెంగ్త్ అండ్ సమ్ వీక్నెసెస్ ఉంటాయి అనమాట. మనం మోర్గా అది కాన్సన్ట్రేషన్ చేసి మనం చెప్పాలి. అదే అంటున్నారు, దేర్ మస్ట్ ఆల్సో రియలైజ్ దట్ ఆల్ ద స్టూడెంట్స్ హ్యావ్ ఏ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్. అండర్స్టాండింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో త్రూ ద కమ్యూనికేషన్ స్కిల్స్ దట్ టీచర్స్ కెన్ ఇంట్రడ్యూస్ ద క్రియేటివ్ అండ్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ టు ద ప్రాబ్లమ్ ఆఫ్ ద స్టూడెంట్. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ని మనం ఇప్పుడు రికగ్నైజ్ చేసి వాళ్ళ క్రియేటివ్గా ఎఫెక్టివ్గా మనం ఆన్సరబుల్గా సొల్యూషన్స్ ఇవ్వాలన్నమాట. దస్ ద టీచర్స్ కెన్ ఎన్హాన్స్ ద లెర్నింగ్ ప్రాసెస్. అప్పుడే ఇంకోటి ఏంటంటే టీచర్ ఇంకెప్పుడు నేర్చుకుంటా అదే చెప్తూ ఉంటారు కదా, టీచర్ ప్రతిరోజు లెర్నింగ్ అనేది కూడా నేను ఫస్ట్లో చెప్పాను ఫ్రమ్ బెర్త్ టు డెత్ అనమాట. చనిపోయేంత వరకు యాజ్ ఏ టీచర్గా ఈ కెన్ ఎవ్రీడే యూ హ్యావ్ టు ఎన్హాన్స్ హిస్ స్కిల్స్. అలాగా మనం నేర్చుకోగలగాలి. ద ప్రాసెస్ ఆఫ్ సమ్ ఆఫ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ దట్ ఆర్ ద టీచర్ మస్ట్ పొసెస్ దేర్ ఆర్ ఇంటరాక్టింగ్ ప్రాపర్లీ విత్ ద స్టూడెంట్స్. దానిలో ఇంకోటి ఏంటంటే ప్రాపర్గా ఇంటరాక్షన్స్, అంటే ఏ ప్రాబ్లం ఓరియంటెడ్గా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మనం ఏం చేయాలి చెప్పగలగాలి, స్టూడెంట్స్కి చెప్పే విధంగా ఉండాలన్నమాట. దానిలో మేజర్గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఫస్ట్ పాజిటివ్ మోటివేషన్. పాజిటివ్ మోటివేషన్ ఏంటంటే దిస్ ఈజ్ ద an important thing that teacher must possess in a class. Student always be different kind of taste and preference over a subject. అలాగే కాకుండా ప్రతి స్టూడెంట్ ఏంటంటే డిఫరెంట్గా థింక్ చేస్తాడు, డిఫరెంట్గా ఆలోచిస్తాడు. ఆ కైండ్స్ తగ్గట్టుగా మనం
చెప్పాలన్నమాట. ద టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ ఓవర్ ఏ సబ్జెక్ట్. సో ఇట్ ఈస్ ఏ జాబ్ ఆఫ్ టీచర్ టు క్రియేట్ ఎంథాసిజం అండ్ ఇంట్రెస్ట్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద స్టూడెంట్ టువర్డ్స్ ద సబ్జెక్ట్. అదేవిధంగా మనం చెప్పే సబ్జెక్ట్ వాళ్ళు ఏమైపోవాలంటే ఎంథాసిజం, నేను నేర్చుకోవాలి, దీనివల్ల ఇంత ఉపయోగం ఉంది, లేకపోతే అసలు ఎందుకు జరుగుతుందని ఇంట్రెస్ట్ని కూడా మనం క్రియేట్ చేయగలగాలి అమాంగ్ ద స్టూడెంట్స్లో మన స్టూడెంట్స్కి మనం అది నేర్పించగలగాలి. అప్పుడే మనం ఇట్ బెస్ట్, అలాగే బెస్ట్ టీచర్గా అవుతాం. ఇట్ ఈస్ ఆల్సో టీచర్ రోల్ టు రిమూవ్ ఎనీ ఫియర్ ఆర్ ఇన్హిబిటేషన్స్ దట్ స్టూడెంట్స్ మే హ్యావ్ టువర్డ్స్ ఏ సబ్జెక్ట్. అలాగే ఏంటంటే ఆ స్టూడెంట్స్కున్న భయాన్ని కానీ, లేకపోతే వాళ్ళు అక్కడ ఉన్న క్లాస్ రూమ్లో ఆ క్లాస్ వినలేకపోవడానికి మన సుస్థిరమైన స్థానాన్ని మనం కల్పించగలగాలి. అప్పుడే వాళ్ళు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ మే హ్యావ్ టువర్డ్స్ ద సబ్జెక్ట్. అప్పుడు వాళ్ళు ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతారనమాట. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే ఎఫెక్టివ్ బాడీ లాంగ్వేజ్. తెలుసు కదా, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో మోర్ పవర్ఫుల్ టూల్ అనమాట. దాన్ని ఏమంటే మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనికేషన్ స్కిల్ దట్ టీచర్ మస్ట్ పొసెస్. యాజ్ ఏ టీచర్గా మనం ఎక్కువ కలిగి ఉండాలన్నమాట. పవర్ఫుల్ కమ్యూనికేషన్ మనం కలిగి ఉండాలి. ఇంకోటి ఏంటంటే గుడ్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఇంక్లూడింగ్ ద పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్. అలాగే మనం ఈ ప్రజెంటేషన్స్ చెప్పేదాడు పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి, సపోర్టెడ్ బై ద వెర్బల్ స్కిల్స్. అదే రాయడం, చెప్పడం, ఇలాగా ఓవరాల్గా ఏమైనా క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సరబుల్గా చెప్పాలన్నమాట. దిస్ ఈజ్ క్రియేటివ్ లాంగ్ లాస్టింగ్ ఇంప్రెషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. అలాగే వాళ్ళ స్టూడెంట్స్ ఏమైనా డౌట్లు అడిగినప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం, దాని సూటబుల్గా ఉన్నప్పుడు వాళ్ళకి లాంగ్గా ఇంప్రెస్ అవుతూ ఉంటారు. ఓకే, సార్ చెప్తున్నాడు అని వాళ్ళు కూడా నేర్చుకోగలగడానికి ఉంటుంది అనమాట వెర్బల్ స్కిల్స్. దీస్ క్యాన్ క్రియేట్ ఏ లాంగ్ లాస్టింగ్ ఇంప్రెషన్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద స్టూడెంట్స్. దస్ ద టీచర్ లెక్చర్ విల్ ఇన్ఎవిటబుల్ బికేమ్ ఏ మోర్ ఇంటరాక్టివ్. అలాగే యాజ్ ఏ టీచర్గా ఇన్ఎవిటబుల్ మనం తొలగించలేము అనమాట. ఇన్ఎవిటబుల్ అంటే దాన్ని మనం పక్కకు జరపలేము, లేకపోతే దాన్ని తొలగించలేము. మనకి ఇప్పుడు ఇంటరాక్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట స్టూడెంట్స్తో. ఆ ఇంటరాక్షన్ ఉండాలంటే మన బాడీ లాంగ్వేజ్ మంచిగా ఉండి మనం మంచిగా మాట్లాడుతుంటే స్టూడెంట్స్ కన్ కమ్ అండ్ ఇంటరాక్షన్ అనేది జరుగుద్ది అనమాట. అది ఎఫెక్టివ్ బాడీ లాంగ్వేజ్ వైజ్గా. ఇంట్రెస్టింగ్ ద స్టూడెంట్స్ బిసైడ్స్ ద టీచర్ షుడ్ మెయింటైన్ ద వాల్యూమ్. అంటే పలకడం అందరు స్పష్టంగా వినపడేటట్లు. నెక్స్ట్ టోన్ ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనేది. అండ్ రైదమ్ దేర్ వాయిస్ డ్యూరింగ్ ద లెక్చర్. అలాగే చాలా మధురంగా కూడా కొన్నిసార్లు మాట్లాడాల్సి వస్తుంది. దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది కూడా మన సమయానుసృతంగా కొంచెం జోయల్గా ఉండటం, జోక్స్ వేయడం, సమయానుకూలంగా గప్పుకునేదాన్ని అడిగారండి సపోజు, దానికి మనం తెలిసినట్టు కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్గా, అంటే కొంచెం నవ్వులు పూయించే విధంగా. దట్గా ఒకసారి మా క్లాస్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. మా క్లాస్లో ఏదో బొమ్మ డ్రా చేశారు సారు, అందరూ గీసుకున్నారు, ఒక పర్సన్ గీసుకోలేదనమాట, డ్రా చేయలేదన్నమాట. డ్రా చేయకపోతే సార్ అన్నాడు, సార్ స్ట్రెచ్చర్ ఇంకా చెరిపేస్తున్నారు సార్ అన్నారు. ఇంకా నేను డ్రా చేసుకోలేదు సార్ అంటే ఆయన అప్పుడు ఏమన్నాడు, వెంటనే ఏమన్నాడు కామెడీగా, నీకు నచ్చిన స్ట్రెచ్చర్ రాసుకోరా అక్కడ అన్నారు జోయల్గా. అంటే సమయానుకూలంగా స్పందన ఇవ్వడం అనమాట. ఏదన్నా ఒక స్ట్రెచ్చర్స్ కానీ ఇలాంటి సమయానుస్ఫూర్తిగా మాట్లాడడం అనమాట. ఏదైనా సపోజు ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగింది, క్లాస్ రూమ్లో ఏదో బ్లడ్ వస్తుంది, ఏంటి అంటే కానీ అక్కడ మనం రూల్స్ మాట్లాడకూడదు. ఎందుకు కొట్టుకున్నారు, ఇది కొట్టావు కాబట్టి వాడిని కొట్టావు కాబట్టి నీకు ఇలాగే జరుగుద్ది, ఇలా అలా అనకూడదు. మనం దాని ముందు రెక్టిఫై చేయగలగాలి. అంటే ఇట్స్ మీన్స్ కప్పుకున్న ఏదో ఆయింట్మెంట్ రాయడం, లేకపోతే అక్కడ ఉన్న ఫస్ట్ ఎయిడ్ ఉంటే కాటన్ని
పెట్టడము, ఆ బ్లడ్ క్లాట్ చేయడం, ఇలాంటివి చేయాలన్నమాట. అంతేగాని ఎప్పుడు నువ్వు చేసేది డిసిప్లిన్ లేదు ఇలా సెన్స్ ఆఫ్ హ్యూమర్, సిట్యువేషన్ అనుగుణంగా, లేకపోతే ఏదన్నా బెస్ట్ రిజల్ట్స్ వచ్చింది అందరూ అప్పుడు కేక్స్ ఏం పెడతా, లేదు మీరు ఇంకా చదవాలి, ఇలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ని మనం ఉపయోగించాలన్నమాట. అదేంటంటే ద గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కీప్స్ ద స్టూడెంట్ యాక్టివ్ అండ్ ఇంట్రెస్టింగ్ ద టీచర్స్ క్లాస్. అప్పుడేమవుతుంది, టీచర్స్ క్లాస్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. ద టీచర్ హూ ఇస్ డ్యూర్ అండ్ లేక్స్ home of does not contribute to the overall well-being of the students. అలాగే ఈ సార్ ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉంటాడు, ఏమో మాట్లాడు, ఇలా ఉందనుకో, అప్పుడు ఈ సార్ క్లాస్ బోర్లే అనుకునే స్థితికి వచ్చేస్తారన్నమాట. అలా మనం ఇప్పుడు ఉండకూడదు. నెక్స్ట్, అండర్స్టాండ్ ద స్టూడెంట్స్. ఇంకోటి ఏంటంటే మన క్లాస్లో డిఫరెంట్ చెప్పాం కదా, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్నెసెస్ ఉంటాయి అన్నమాట. వాళ్ళందరిని మనం ముందు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, వీళ్ళకి ఏ విధంగా ఉండాలి, వీళ్ళకి ఏ విధంగా ఉండాలి, ఓకే వీళ్ళకి డెప్త్లో మనం క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. టీచర్ షుడ్ ఎంకరేజ్ స్టూడెంట్ టు ద కమ్యూనికేషన్ ఓపెన్లీ. దేర్ షుడ్ బి ఎంపసైజ్ ఆన్ ద కల్టివేషన్ ఆఫ్ ఏ డైలాగ్ రాదర్ దెన్ ద monologue will solve any kind of problem in the classroom. Is always wise to hear opinion to the student. ఇంకోటి ఏంటంటే 2 types కల్టివేషన్ ఆఫ్ డైలాగ్. ఇంకోటి ఏంటంటే మనం అండర్స్టాండ్ చేసుకునేటప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం కూడా మనం వినాలి. అంతేగాని మోనోలాగ్ లాగా, నేను చెప్పింది ఆటోక్రసీ లాగా, నేను మోనార్క్ని, నేను నా మాట వినాలి అనేటట్టుగా మనం ఎప్పుడు ఉండకూడదు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టీమ్ ఫౌండేషన్. దిస్ ఇస్ ద గుడ్ మెథడ్. అంటే సేమ్ నాలెడ్జ్ ఉన్న పీపుల్ అందరినీ ఒక టీమ్గా ఏర్పాటు చేయడం. దిస్ ఇస్ ద గుడ్ మెథడ్ వేర్ యు ఆర్ డివైడ్ ద క్లాస్ రూమ్ ఇంటూ ద స్మాల్ టీమ్ అండ్ ఆస్క్ దెమ్ టు సాల్వ్ ఏ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఆర్ కంప్లీట్ అసైన్మెంట్స్. ఒక టీమ్గా ఏర్పరిచి ఆ టీంలో అందరినీ అసైన్మెంట్స్ కంప్లీట్ చేశారా, లేకపోతే ప్రాబ్లమ్స్ని, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశారా, అవన్నీ మనం డివైడ్ చేసుకోవాలి. వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి సేమ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరినీ ఒక టీం కింద, కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఈ శ్రీ చైతన్య వాళ్ళు చూడండి, వాళ్ళకి వచ్చిన మార్క్స్ని బట్టి ఏ గ్రేడ్లు అయితే హైలీ ఇంటెలిజెన్స్ ఉంటారు, బి గ్రేడ్ అయితే యావరేజ్, సి గ్రేడ్ అయితే ఇలా, అసలు రాని వాళ్ళు డి గ్రేడ్, అసలు చదవటం రాని వాళ్ళకి ఎఫ్ గ్రేడ్లు, ఇలా డివైడ్ చేసుకోవడం వలన వాళ్ళు టీచ్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అదొకటే బెస్ట్ వే అనమాట, బెస్ట్ మెథడ్. ఇంకోటి ఏంటంటే ఈ అసైన్మెంట్స్ మనం అన్నీ చూడలేము. ఒక టీం చూసారనుకో, ఆ టీం వాళ్ళందరినీ మనం ఆ టీం లీడర్ని అడిగిన తర్వాత మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నారా లేదా అనేది కూడా తెలుస్తుంది అనమాట. టీమ్ ఫార్మేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఇది. నెక్స్ట్ వన్ వచ్చి టెక్నికల్ స్కిల్స్. ఇట్ ఈస్ ఆల్సో a teacher should be up to date with all the latest teaching aids like computers, video conferences, especially the internet. This also help the student to keep in their interest in a learning process. అలాగే టెక్నికల్ స్కిల్స్, ఇప్పుడు కంప్యూటర్లో అప్లోడ్ చేయడం, లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం, అలాగే జూమ్ మీటింగ్స్, లేకపోతే గూగుల్ మీట్ దాన్ని, అలాగే టీచర్ ఎయిడ్స్, ఇప్పుడు స్క్రీన్ షేర్ అది చేసుకోవడం, మనం పీపీటీస్ని స్లైడ్స్ని ప్రజెంట్ చేయడం, ఇది కూడా చాలా ఉపయోగం అనమాట. స్టూడెంట్స్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ఎవ్రీ నేషన్. తెలుసు కదా, ఈరోజు స్టూడెంట్సే రేపు భారత పౌరులు అన్నమాట. ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఈరోజు చూశారు కదా, ఒకప్పుడు ఆయన కూడా నాదం సిఇఓ అయ్యాడు గూగుల్. నాదం సత్యం అనమాట, నాదెళ్ళ సత్యం గూగుల్ సిఇఓ అయ్యాడు అనమాట. అంటే ఒకప్పుడు ఇండియాలో స్టూడెంట్, నవ్ హీ బికేమ్ ఏ మైక్రోసాఫ్ట్ చైర్మన్ అనమాట. అంటే అలాగే మన స్టూడెంట్స్గా ఎవ్రీ స్టూడెంట్ ఏమవుతారో రేపు ఫ్యూచర్లో మనకు తెలియదు. కాకపోతే
ఎంత పెద్ద పోస్ట్లో ఉన్నా అతను కూడా ఒకరోజు స్టూడెంట్ ఒక టీచర్ దగ్గర బోధింపబడిన తర్వాత విజ్ఞానం నేర్చుకోబడతాడు. ఈజ్ ఏ గ్రేట్ థింగ్ అనమాట. అలాగా ద రోల్ ఆఫ్ టీచర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ టు ద సొసైటీ. దిస్ ఈజ్ త్రూ ద టీచర్ ద జనరేషన్ ఆఫ్ యంగ్స్టర్స్ ఆర్ డీప్లీ ఇన్ఫ్లుయెన్స్. అలాగే మనం టీచ్ చేసేదాన్ని బట్టి యంగ్స్టర్స్ కూడా డీప్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతారనమాట. ఓవరాల్లీ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఏ స్టూడెంట్ క్యాన్ బి ఎక్స్పెక్టెడ్ when a communication skills for the teacher is given due to the importance of the communication skills became an important ingredient of a teacher profession competency. అలాగే మనం పరిపూర్ణతమైన టీచర్గా నువ్వు చెందాలనుకున్నప్పుడు ఇవన్నీ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ని మనం ఎఫెక్టివ్గా నేర్చుకోగలగాలన్నమాట. This is the another class, communication skills for student and teachers. Next class we will learn another topic. Thank you. ఈస్టర్న్ గాడ్స్ అని ఈస్టర్న్ గాడ్స్ అంటారు. ఈస్టర్న్ గాడ్స్ అని పశ్చిమంలో